అవుతుంది, ప్రోగ్రామ్ అవుతుంది. బట్ అది ఎప్పుడు ట్యూన్ చేసావో అప్పుడు నీకు కనెక్ట్ అవి నీకు అక్కడి నుంచి రన్ అవుతుంది, అంతే తెలుస్తుంది. అలాగే నీలో ఉన్న దేవుడు మాట్లాడుతూనే ఉంటుంటాడు. నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ని ట్యూన్ చేసుకొని ఆయన మాట్లాడుతున్నా నేను విందామని అనుకుంటావు, అప్పటి నుంచే నీకు ఆ స్వరం వినపడుతుంది. అంతకు ముందు నుంచి ఆయన నీళ్ళు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూనే ఉంటున్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. అంటే నీకేమి లేదు, చెవి లేదు. నీ కళ్ళు లేవేమో అనుకున్నా నన్ను. నీకు చెవులు లేవు. ఏం చెవులు? వినే చెవి, దేవుని స్వరం వినే చెవి. సో ఈ దినం ప్రియులారా, ఈ చెవులే కానీ ఆత్మీయంగా మారాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వశమైపోవాలి. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆమేన్. ఒక లేకపోతే ఏం పర్వాలేదు. తండ్రి నీ ఆత్మను నాలోనికి పంపించానండి, అప్పుడు మీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చారో మీ ఇంద్రియాలను తన వశం చేసుకొని లోపలున్న దేవుని స్వరము వినేలాగా మీ చెవులను ఏం చేస్తాడు? ఆయన ట్యూన్ చేసి పెడతాడు. అప్పుడు హాయిగా మీరు వినగలరు. మీ పని మీదే, మీ శరీరం ఏం చేస్తుందో పని చేసుకోనండి, కానీ మీరు మాత్రం లోపల ఉన్న వాడి స్వరం వినగలరు అన్నమాట. అలా మీరు మారినప్పుడు ప్రియులరా, ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడో దానికి లోబడుతూ ఉంటే దీవించబడుతుంది. ఒకవేళ ఎక్కడికన్నా బయలుదేరి వెళ్దాం అనుకుని వెళ్తున్నారు అనుకోండి, అక్కడికి వద్దు అంటే ఏం చేయాలి? ప్రసంగాలే అనుకోకండి, అర్థమవుతుందా? అక్కడికి వద్దు అంటే ఏం చేయాలి? మానేయాలి. ఎప్పుడైతే నువ్వు మానేసావో, లోబడ్డా, లేదు ప్రభా బాగోదు మాట ఇచ్చాను వెళ్తానని వెళ్ళావు అనుకో, లోబడ్డావా లేదా? లోబడలేదు. అది మాట విధేయత చూపవా లేదా? చూపలేదు. దేవుని మాటకు